స్పీడ్ న్యూస్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో మరియు బీర్కూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల ప్రజలు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పెండింగ్లో ఉన్న బాన్స్వాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానన్నారు పోచారం. నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని శ్రీ మారుతి మందిరంలో మొదలైన హనుమాన్ జన్మోత్సవ బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ మాట్లాడారు. జై జై శ్రీరామ్. అందరికి కూడా జై హనుమాన్. బోధన్పట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా జై హనుమాన్. స్వామి, ప్రతి సంవత్సరం కూడా మనం చైత్ర పౌర్ణమి చాలా దిగ్విజయంగా కార్యక్రమం నిర్వహించుకుంటాము. అలాగే ఈ నూతన సంవత్సరంలో చైత్ర వచ్చే పౌర్ణమి 23వ తారీఖు నాడు మనము జన్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈరోజు ఆ బ్రహ్మోత్సవాలు 3 రోజులు త్రియాణకం 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈరోజు మరి మన దేవాలయంలో చక్కగా దేవాలయాన్ని శుద్ధి చేసి గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, షోడశ మాత్రిక, ఆదిదేవత, ప్రతిదేవత సమేత నవగ్రహ, బ్రహ్మాది మండల దేవత, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో పంపా సాహితీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం ఆహ్వానితులను అలరించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా పంపా సాహితీ పీఠం కవి సమ్మేళనంను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బోధన్పట్నంలోని ఉషోదయ కళాశాలలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పలువురు కవులు తమ కవితలతో అలరింపచేశారు. ఉగాది సందర్భంగా ఈరోజు పంపా సాహితీ పీఠం బోధన్ ఆధ్వర్యంలో ఉషోదయ జూనియర్ కాలేజ్ బోధన్ నందు కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. 30 మంది కవులతో మరి అనేక రకాలైనటువంటి శీర్షికలతో అద్భుతంగా ఈరోజు కవి సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నప్పటికీ తాత్కాలిక రైతులకు మాకు చేయకపోవడంతో వడ్డీ భారం పడుతోందన్నారు. పార్టీ కింద పనిచేస్తున్నారు, అందరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. అట్లాగే మన ఇప్పుడు రైతులు ఏదైతే పంటలు పండించారో ఈ పంటలు పండించిన దానికి సరైన గిట్టుబాటు ధర లేదు. కనీసము ఒక క్వింటాల్కు ఈరోజు 2,600 నుంచి 3,000 రూపాయలు మన ధరలు రైతులకు. బాన్స్వాడ నియోజకవర్గంలో కోటగిరి మరియు పొతంగల్ మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసింది. ఈరోజు మీకు ఎవరికైనా రైతు బంధు పడ్డదా? 15,000 రూపాయలు రైతు బంధు పడ్డదా? రైతుల మీద ప్రేమ లేదు ప్రభుత్వానికి. రైతుల మీద ప్రేమ ఉన్న వ్యక్తి కేవలం కేసీఆర్. బాన్స్వాడ నియోజకవర్గం పొతంగల్ మరియు కోటగిరిలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో శాసనసభాపతి, నియోజకవర్గ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మేము అధికారంలో ఉన్నప్పుడు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చాము. స్థలం ఉన్న వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించామన్నారు. 4,30,000 రూపాయలు ఒక ఇంటికి వచ్చింది. 4 బిల్లు ఇప్పించిన, మంచిగా వినండి తమ్ముళ్ళారా, 4 బిల్లు ఇప్పించిన ఇంకో బిల్లు ఇవ్వాలి, అది 30 కోట్లకి ఇవ్వాలి. 400 కోట్ల రూపాయలు బిల్లు ఇప్పించిన, 400 కోట్ల రూపాయలు బిల్లు ఇప్పించిన నేను. ప్రభుత్వం మారింది, మన గవర్నమెంట్ లేదు, మన ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్నా నేను 400 కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ ఉన్నాక ఇప్పించిన, ఇంకో 26,50,00,000 రూపాయలు ఇవ్వాలి.
పండుగలు ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాసరెడ్డి సూచించారు. త్వరలో రానున్న హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో పాటు ఇతర శాఖల అధికారులతో ఈ రోజు సమన్వయ సమావేశం నిర్వహించారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు భాగంగా ఇవాళ చిలుకూరు బాలాజీ ఆలయంలో స్వామివారి కళ్యాణం జరగనుంది. అయితే శుక్రవారం ఆలయంలో గరుడ ప్రసాద వితరణ జరగడంతో ఊహించని విధముగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురైనట్లు ఆ పార్టీ ప్రతినిధి జయరాం రమేష్ ఆదివారం తెలిపారు. రాహుల్ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో నేడు రాంచీలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో పాల్గొనలేరని అన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హాజరవుతారని జయరాం రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీన సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన హింసాత్మక రాష్ట్రంలో మాత్రం హింస మరోసారి చెలరేగింది. దీంతో ఆ పోలింగ్ను రద్దు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. ఈ బుధవారం ఏప్రిల్ 24వ తేదీన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఉదయం 11 గంటలకు అధికారులు వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 తేదీ మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. IPL 17 సీజన్లో భాగంగా కోల్కతా, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. 6 మ్యాచ్ల్లో 4 విజయం సాధించిన కోల్కతా పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. 7 మ్యాచ్ల్లో కేవలం 1 మాత్రమే గెలుపొందిన బెంగళూరు చివరి స్థానంలో కొనసాగుతోంది. ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గం వార్ని మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇటు సమావేశంలో బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. కోటగిరి, పోతంగల్, రుద్రోడ్, వర్ణి, చందూర్, మోస్రా మండలాల కార్యకర్తల సమావేశం జరిపించాం. మేము ఎలక్షన్లో కూడా లాస్ట్ ఎలక్షన్లో చూసిన పోచారం శ్రీనివాసరావు వ్యవహారం. ఏ ఊరికైతే మేము పోయి హల్చల్ చేస్తామో నెక్స్ట్ డే అడవ ఆగుతాడు. అన్నీ మాయమాటలు, గోల్మాల్ మాట చెప్తాడు. నిన్న వర్ణిల మీటింగ్ చూసి బెంబేలెత్తి కోటగిరి, పోతంగల్లో కూడా విపరీతమైన జనాలు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. ఎట్లొచ్చారు నేను భయపడి తెల్లారి రోడ్ షో పెట్టుకున్నాడు కోటగిరిలో. మేమేమో ₹1 ఇవ్వకున్నా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి మీటింగ్ అటెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటామని వాళ్ళు వచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ₹300 ఇచ్చి మహిళలను, మైనార్టీలను, వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. టార్గెట్ పెట్టుకుని కానీ టార్గెట్లో సగం పాము రాలి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఏచికి అబద్ధాలు మాట్లాడితే కరెక్ట్ కాదు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.